ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ నేటి వాగ్దాన భాగంగా కీర్తనల గ్రంథంలో నుంచి 20వ కీర్తన 4వ వచనం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక అన్నాడు దేవుడు. చూడండి, దైవ చిత్తానుసారమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన యొక్క కోరికను ఆలోచనలు దేవుడు వాటిని సఫలపరుస్తానంటున్నాడు దేవుడు. చూడండి, భక్తిహీనత కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళ హృదయంలో భక్తిహీనత ఆలోచనలు ఉంటాయి. విశ్వాస యొక్క హృదయంలో దేవుని ప్రార్థించేటువంటి మంచి వ్యక్తి హృదయంలో మంచి కోరికలు మంచి ఆలోచన కలిగి ఉంటాడు. కాబట్టి ఆ ఆలోచనలు దేవుడు సఫలపరుస్తానంటున్నాడు అనమాట. కాబట్టి దేవుడు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తానంటున్నాడు కదా. ఈరోజు మనకు మేలు కలుగు చేసుకుంటూ ఇతరులకు మేలు కలుగు చేయాలని ఎవరైతే అనుకుంటారో దేవుని యొక్క బిడ్డలు భక్తులు, వారి జీవితంలో వాళ్ళ కోరికను సిద్ధింపజేసి వాళ్ళ ఆలోచన యావత్తు దేవుడు సఫలపరుస్తానంటున్నాడు. హల్లెలూయా. ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, స్కూల్కి కాలేజీకి వెళ్ళే బిడ్డలు వాళ్ళు చూడండి అనేక ఆలోచన కలిగి ఉంటారు. మేము గొప్పవారిని కావాలి, వ్యాపారం బాగా చేయాలి అని మంచి ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు వారి కోరికను సిద్ధింపజేసి వాళ్ళ ఆలోచనలు యావత్తూ సఫలపరుస్తానంటున్నాడు అనమాట. నేను దేవుని యొక్క చిత్తానుసారముగా పరిచర్య చేయాలి, మదిని కట్టాలి, అనేక ఆత్మలు రక్షించాలి, ఇతరులు నరకానికి పోయే వాళ్ళని అందరూ కూడా సువార్త చెప్పి ఆయన దేవుని యొక్క మందిరాన్ని నడిపించి వాళ్ళని నేను కాపాడాలనేటువంటి ఆలోచన భక్తులు, దేవుని యొక్క విశ్వాసులు ఎవరైతే కలిగి ఉంటారో వారి కోరికను దేవుడు సిద్ధింపజేసి వారి ఆలోచన యావత్తూ సఫలపరుస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. భక్తిహీన యొక్క ఆలోచన భంగం చేస్తానన్నాడు దేవుడు. నీతిమంతుని యొక్క ఆలోచన దేవుడు సఫలపరుస్తానంటున్నాడు. నీతిమంతుని యొక్క కోరికను సిద్ధింపజేసి వారి ఆలోచన యావత్తు సఫలపరుస్తానంటున్నాడు దేవుడు. సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, భక్తిహీనుని యొక్క ఆశ అది భంగమైపోతుంది, కానీ నీతిమంతుని యొక్క కలిగిన ఆశ దేవుడు అది భంగం కానేదని, ఆశ భంగం కానేరదు అన్నాడు దేవుడు. కాబట్టి నీతిమంతుడు మంచి ఆలోచన కలిగి ఉంటాడు కదా, విశ్వాసి భక్తుడు మంచి ఆలోచన కలిగి ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా ఆలోచన యావత్తు దేవుడు సఫలపరిచి దాన్ని నెరవేరుస్తానంటున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రారంభం చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన నామని బట్టి మేము స్తుతిస్తున్నామయ్యా. ఈరోజు నాయన మంచి వాగ్దానం, ఈ వాగ్దానం ఎత్తి మేము ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క జీవితాల్లో ఈ యొక్క వాగ్దానం నెరవేర్చండి, సహాయం చేయండి ప్రభా. ఉదయకాలం లేసిన ఆయన వాగ్దానం విని ఆ వాగ్దానం పట్టుకొని ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో వారి కోరికను సిద్ధింపజేసి వాళ్ళ ఆలోచన యావత్తు సఫలపరచండి. మంచి ఆలోచన కలిగినటువంటి భక్తుల జీవితాల్లో, విశ్వాస జీవితంలో మీరు గొప్ప కార్యాలు జరిగించమని, వారి కోరికను సిద్ధింపజేసి వారి ఆలోచన యావత్తు సఫలపరచమని, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగాలు తెచ్చండి, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారి జీవితాల్లో మంచి వివాహం సమకూర్చండి ప్రభా. గర్భఫలం వారి జీవితాల్లో మంచి గర్భఫలం అనుగ్రహించండి, వారి కోరికను సిద్ధింపు చేయండి ప్రభా. రోగములతో బాధపడుతున్నది ముట్టి స్వస్థపరచండి, మీరు పొందిన గాయాలు స్వస్థ అనుగ్రహించండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రయాణస్తులందరినీ కూడా కాపాడండి, క్షేమం తెచ్చేయండి, ప్రతి విధమైన కీడు నుంచి తప్పించండి. వెడ్డింగ్ డే, యానివర్సరీ జరుపుకున్నటువంటి ప్రతి ఒక్క జీవితాల్లో మీరు గొప్ప కార్యం జరిగించి మరి యొక్క నాయన జీవకరటి వాళ్ళకి అనుగ్రహించమని, కుటుంబాల్లో సమాధానం, ఐక్యత, ప్రేమ దయచేయండి ప్రభా. ఈ సాక్షులుగా ప్రతి ఒక్కరు నిలబెట్టండి, దేశం పట్ల మీ ఉద్దేశం నెరవేర్చండి, ప్రతి ఒక్క సంఘాన్ని, సేవకుల్ని, నీతిమంతులు అందరినీ కూడా నాయన కాపాడండి, వారి కోరికను సిద్ధింపు చేసి వారి ఆలోచన యావత్తు సఫలపరచమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి పెడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.